నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను కళ్యాణి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిడదవోలు రిటైర్డ్ ఎస్ఐ రామకృష్ణకు ఉగాది కళా పురస్కారం. తాడేపల్లిగూడెం పట్టణంలోని స్థానిక బీవీఆర్ కన్వెన్షన్లో నిర్వహిస్తున్న జాతీయ స్థాయి నాటక పోటీలు, నృత్య ఉత్సవాలలో భాగంగా నిడదవోలు పట్టణ రిటైర్డ్ ఎస్ఐ జి రామకృష్ణ పరమహంసకు ఉగాది కళా పురస్కారం అందజేశారు. ఈ సందర్భంగా రామకృష్ణ పరమహంసను శాల్వాతో ఘనంగా సత్కరించి సంస్థ సభ్యులు ఉగాది కళా పురస్కారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ, తెలుగు నూతన సంవత్సరం ఉగాది పండుగ ప్రారంభమైన నేపథ్యంలో ఈ ఉగాది కళా పురస్కారం అందుకోవటం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. కళలను ప్రోత్సహిస్తూ కళాకారులను ఈ విధంగా సత్కరించడం ఎంతో అభినందనీయమని తెలిపారు. సాధారణంగా వారు చేసేటువంటి వృత్తి ఉగాది కళా పురస్కారం శ్రీ గోనపల్లి రామకృష్ణ పరమహంస గారికి నిడదవోలు. అభినందన మందారం ముఖే ముఖే సరస్వతి, ప్రతి చోట సరస్వతి ఉంటుంది. శ్రీ రామకృష్ణ పరమహంస గోనబోయిన వంశాన పుణ్య దంపతులు సత్యనారాయణ మహాలక్ష్ముల సత్సంతానంలో అనగా 10 మందిలో 4వ సంతానంగా 15 డిసెంబర్ 1963 సంవత్సరంలో గరగపరు గ్రామంలో జన్మించారు. 10వ తరగతి వరకు జన్మస్థలంలో చదివి భీమవరం డిఎన్ఆర్ కళాశాల డిగ్రీ పూర్తి చేశారు. కానిస్టేబుల్ గా ఎంపికై రంపచోడవరం, అడ్డతీగల వంటి అటవీ ప్రాంతాలలో అలవాటుగా పనిచేసి మైదాన ప్రాంతాలలో నిడదవోలు, తాడేపల్లిగూడెం మొదలగు ప్రాంతాల్లో మెరుగైన సేవలతో ఎస్ఏహెచ్ఓగా, ఏఎస్ఐగా బాధ్యతలు నిర్వర్తించి 38 సంవత్సరములు పోలీస్ డిపార్ట్మెంట్లో పెంపును పేరును సంపాదించుకున్న మీరు అభినందనీయులు. కళా పిపాసి, విద్యార్థి దశ నుండి కళాభిమానివై తదుపరి కళాకారునిగా మహామంత్రి తిమ్మరుసు పాత్రతో ప్రారంభించి ప్రజలకు కోటి దండాలు, సంపద, అల్లుడు వస్తున్నాడు జాగ్రత్త వంటి సాంఘిక నాటకాలు, కురుక్షేత్రం, మైసభ వంటి పౌరాణిక నాటకముల్లో దుర్యోధన పాత్రతో మీలోని నటనా వైదుష్యాన్ని లోకానికి చూపటం ప్రశంసనీయం. అది మరింత ప్రవర్ధమానమై హాస్య నటునిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, హీరోగా ఎదిగి అనేక సినిమాల్లో నానిగాడు, మరణ మృదంగం, రాజకీయం, నేను, కేరాఫ్, నువ్వులలో కళాకేంద్రాన్ని కళాత్మకంగా నిర్మించుకున్న మీకు మా బీవీఆర్ కళాకేంద్రం అందిస్తుంది ఉగాది కళా పురస్కారం. అందుకోండి మహోదయ, ఆనందకరంగా. చాలా సంతోషం. మరి వృత్తి ఏదైనా ప్రవృత్తిగా వారు అనేక నాటకాలలో నటులుగా, సాంఘిక పౌరాణిక నాటకాల్లో గొప్ప నటుడుగా మరి వారి యొక్క కళా ప్రదర్శన చేయడం, అలాగే వృత్తితో పాటు వారి ప్రవృత్తి అనేటువంటి ఈ కళలకు కూడా సమానమైనటువంటి న్యాయం చేస్తూ ఈరోజు మన ముందు ఆయన అభినయం, ఆయన యొక్క ఆహారం చూస్తే అసలు చాలా అద్భుతం. మరి ఆయన చేసే డిపార్ట్మెంట్ ఏమో పోలీస్ డిపార్ట్మెంట్, కానీ నాటికలో కళలో ఉన్నటువంటి గొప్పతనం అంటే ఆయన ఒక గొప్ప కళాకారుడిగా మన ముందు నిలబెట్టింది. ఈ సమాజంలో మార్పు తీసుకొచ్చేటువంటి కళా రూపాల్లో ఆయన ఒక అద్భుతమైనటువంటి కళాఖండంగా మన ముందు నిలబడ్డారు. వారికి బీవీఆర్ కళాకేంద్రం శుభాభినందనలు అందిస్తుంది. ఈ సందర్భంగా ఉగాది కళా పురస్కారం అందించినందుకు చాలా సంతోషం. ఉత్తరీత్యా నేను పోలీస్ డిపార్ట్మెంట్ అయినప్పటికీ కూడా చిన్నప్పటి నుంచి కూడా నేను నాటికలు అంటే కొద్దిగా ఇంట్రెస్ట్, కళ్ళంటే ఆ కళను నేను డిపార్ట్మెంట్లో వచ్చినా కూడా వదలకుండా నేను చేసుకున్నాను. ఇప్పుడు సన్మాన పత్రంలో చెప్పినటువంటి అన్నీ కూడా కరెక్ట్గా నేను కళను చేశాను. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు, ఈ సందర్భంగా ఉగాది పురస్కారం నాకు లభించినందుకు ఈ బీవీఆర్ కళాకేంద్రం వారికి అధ్యక్షులకి నేను కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను.